కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు సీఎం రేవంత్ రెడ్డికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మాట్లాడబోయేది ఏంటంటే నిరుద్యోగుల సమస్య. నిరుద్యోగులు వాళ్ళు ఈ రోజు వరకు రోడ్ ఎక్కి ఎంతో ఆవేదన చెందుతున్నారు. దయచేసి దీనిపై వెంటనే ప్రభుత్వం నిరుద్యోగులపై ఉన్నటువంటి కేసులు, నోటిఫికేషన్లు భర్తీ చేయాలని కోరుతున్నాను. ముందుగా చెప్పేది ఏంటంటే గ్రూప్ 1 1:100 ఇవ్వాల్సింది పోయి 1:50 ఇచ్చి 3 లక్షల మందికి 31,000 మందిని సెలెక్ట్ చేసినారు. ఈరోజు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎలక్షన్ సీజన్ కాబట్టి టెట్ వేసారు కాబట్టి దీన్ని బట్టి మరి ప్రిపరేషన్కు డిఎస్కి 3 నెలల సమయం ఇవ్వాలని ఈరోజు నిరుద్యోగ జేఏసీ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై ఎక్కడికక్కడ కట్టడి చేసి అరెస్టు చేసినారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాను. మరి డిఎస్ అభ్యర్థుల ఆవేదన ఏంటంటే వాళ్ళు 3 నెలల సమయం ఇచ్చి 25,000 మెగా డిఎస్సి వేసి మాకు ప్రిపరేషన్ సమయం ఇచ్చి మాకు ఎగ్జామ్ పెట్టాలని కోరుతున్నారు. కాబట్టి దీనిపై వెంటనే మరి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై న్యాయం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా మరి గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా మంచి సమయానికి దాని కూడా టైం ఇవ్వాలని కోరుతున్నాం. గ్రూప్ 3 పోస్టులు పెంచాలని కోరుతున్నాం. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని కోరుతున్నాం. అదేవిధంగా దీనిపై ప్రభుత్వం వెంటనే అన్ని నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. లేని ఎడల ఈ ప్రభుత్వంపై నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. కాబట్టి దీనిపై వెంటనే స్పందించి అధికారులతో చర్చించి మరికి పెట్టినటువంటి కేసులు మరి రిటర్న్ తీసుకొని ప్రజలపై ఉన్నటువంటి నమ్మకాన్ని పెంపొందించుకోవాలని కోరుతున్నాను. కాబట్టి వెంటనే నిరుద్యోగులో ఉన్నటువంటి ఆవేదనను అర్థం చేసుకొని నిపుణులతో చర్చించి ఈ విద్యార్థులకు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అన్ని ఖాళీలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఆ ఖాళీలన్నీ బయటికి తీసి ప్రతి ఎన్ని పోస్టులు ఉన్నాయి అవన్నీ నోటిఫికేషన్లు ఇచ్చి మరి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. లేని ఎడల మరి నిరుద్యోగులు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అని మేలని అనుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగానే మొండి వైఖరేసి చాలా బాధపడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే మేలని ఆపోతున్నారు. దయచేసి దీనిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకొని మరి నిరుద్యోగులకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. మరి పెట్టినటువంటి కేసులు వాళ్ళ మీద కేసులు వెంటనే తీసివేసి వాళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నాను.